కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్కే ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు చెప్పారన్న. స్టూడెంట్స్కి కూడా స్కూటీలు ఇస్తామని అబద్ధాలు చెప్పారు. మీదికెళ్ళి ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని 100 రోజులలో చేస్తామని ఇంతవరకు చేయలేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి అది చేయలేదు. అన్ని బోగస్ మాటలే అన్న. రైతులకు 500 రూపీస్ బోనస్ ఇస్తామన్నారు. మీదికెళ్ళి రైతు కూలీలకు ఇస్తామన్నారు. ముసలి వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వితంతువులకి 6,000, వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు. ఏ ఒక్క వాగ్దానం చేయలేదన్న. ఉన్నదల్లా వాళ్ళ చేతిలో ఉన్నది ఒక ఆర్టీసీ బస్సు ఉండే. అది కూడా పోయిన సంవత్సరం వాళ్ళు ఎట్లా చెప్పుకోరు, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి లాభం వచ్చిందని అంటారు. ఒక సంవత్సరంలో ఆర్టీసీ లాస్లోకి వచ్చిందని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు మసిపూసి మారడికాయ చేసినట్టు ఒకే దాన్ని తిప్పి ఇదే మాది అన్నట్టు చెప్పిస్తారు. 620 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ చక్కయ్యలే. ఆ బస్సులు ఇచ్చినామని చెప్తారు. బస్సులలో మహిళలు కొట్టుకున్నాడు తప్పితే ఒక్క పని లేదు. మొన్న నేను ఆర్టీసీ బస్సులో పోతే మొత్తం కొట్టుకుంటూ తప్పితే ఏం లేదు. వాళ్ళు బాధపడుతున్నారు. మాకు ఇప్పుడు నేను టికెట్ పెట్టి కొనుక్కున్నాను, నాకు సీటే దొరకలే ఆడ. ఇట్లా మొత్తం మసిపూసి మారడికాయ చేసాడు తప్పితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క హామీ చక్కగా చేయలేదన్న.